Hi viewers, welcome to Politicos News Express at Prime Time. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. ఏపీ రాజధాని అమరావతి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. అమరావతిలో జరిగిన బహిరంగ సభలో 49,040 కోట్ల విలువైన రాజధాని పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. ఇదే సభలో 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అమరావతి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. అమరావతి రైతుల త్యాగాలను మోదీ గుర్తించారని, గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టేసిందన్నారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని గతంలోనే చెప్పామన్న పవన్, ఇచ్చిన మాటకు కట్టుబడి అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని, మళ్లీ మోదీ చేతుల మీదుగానే పనులు పునఃప్రారంభం అయ్యాయన్నారు. పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో మోదీ ఉన్నారని, ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటామన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. అవసరం అనుకుంటే ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అధ్యక్షతన ఇవాళ సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఈ భేటీకి తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి దోస్త్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 3 విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. మే 3 నుంచి 21 వరకు మొదటి ఫేజ్ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మే 29న మొదటి ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కృషి వల్లే దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి కేంద్రం ముందుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ నేతలందరూ గవర్నర్ను కలిశారు. బీసీ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం చేపట్టే కులగణనకు తెలంగాణ రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. భారత్ పాక్ మధ్య అంతకంతకు ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని స్థానికులంతా ఆహార నిల్వలు పెంచుకోవాలని స్థానిక అధికారులు ఆదేశించారు. కనీసం 2 నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని, నియంత్రణ రేఖ సమీపంలోని ప్రజలను అప్రమత్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ సమర్పించిన ఛార్జ్షీట్లో సరైన పత్రాలు లేని కారణంగా రాహుల్, సోనియా గాంధీలను నోటీసులు ఇచ్చేందుకు గతంలో కోర్టు నిరాకరించింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. అమెరికా నుంచి పాకిస్తాన్కు మరోసారి చేదు ప్రకటన వెలువడింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము భారత్ పక్షాన నిలబడతామని అగ్రరాజ్యం పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతునిస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబాన్ని సినీ నటుడు మంచు విష్ణు పరామర్శించారు. శుక్రవారం ఉదయం వారింటికి చేరుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ కుటుంబానికి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని భరోసానిచ్చారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 259.75 పాయింట్ల లాభంతో 80,501.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 12.50 పాయింట్ల లాభంతో 24,346.70 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 84.50గా ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన signing off. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.